నీడను అమ్మా అవి తాగును. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయబడిననియు పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయబడిననియు భూమి యందున్న సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి, నేను దానిని నెరవేర్చెదను. ఏం చేస్తాడంట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 22వ వచనం చూద్దాం. ఇప్పుడు 22వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షము పై కొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును. ఇటు నా వైపు చూస్తూ వినండి. ఎత్తైన చదవమా, ఎత్తైన దేవదారు వృక్షం ఒకటి. ఏ కొమ్మ? దేవదారు వృక్షం ఉన్నదే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్న దాంట్లో కూడా ఏ కొమ్మను విరిచినాడు? పై కొమ్మను విరిచినాడు. పై కొమ్మను ఒకటి విరిచి తీసి ఎక్కడ నాటుతాడంటే తెలుసా? కొండ మీద నాటుతాడు, పర్వతం మీద నాటుతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ ఎత్తైన దేవదారు వృక్షం దానిపైన ఉన్న కొమ్మను విరిచి ఎక్కడ నాటుతున్నాడు? పర్వతం మీద నాటుతున్నాడు. స్తోత్రం చెబుదామా? నాటబడిన ఆ కొమ్మ చిగురించుట అక్కడ ఏమని రాస్తున్నాడో తెలుసా? దాని విషయంలో కార్యము చేయుట నేను నెరవేర్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, కొన్ని విషయాలు చెప్తాను మీకు. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వమంటే ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? ఉన్న పర్వతాలన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టాడు. నేను అంటాను, ఎక్కిందే ఎత్తైన పర్వతానికి. కానీ పైన దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా, నువ్వు ఎక్కిందే ఎత్తైన పర్వతం, కానీ ఈ పర్వతం కంటే నీ విశ్వాసమే మరి ఎక్కువగా ఎత్తుగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. పర్వతమే ఎత్తు, కానీ అబ్రహాం విశ్వాసం దానికంటే. నేనంటాను, ఈ రోజు నీ విశ్వాసం అంత ఎత్తుగా ఉండాలి. నీ విశ్వాసం అంత ఎత్తుగా ఉండాలి. నీ ప్రార్థన అంత ఎత్తుగా ఉండాలి. నీ పరిశుద్ధత అంత ఎత్తుగా ఉండాలి. అంత ఎత్తుగా ఉంటే ఆయన ఏమంటాడంటే, నడిపించువాడును నేనే, కార్యములు చేయువాడును నేనే, చెయ్యి పట్టుకున్న వాడును నేనే. ఎప్పుడు? ఒకటి నీ చెయ్యడానికి ఇవ్వాలి, రెండవది నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ భక్తి, నీ పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? ఎత్తైన స్థలంలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ 24వ వచనంలో మనం చదివితే, అమ్మా 22